ఒకప్పుడు దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే మహబూబ్ నగర్ అని చెప్పుకునేవాళ్ళు. అయితే అలాంటి మహబూబ్ నగర్ ఈ రోజు ఏ స్థాయికి ఎదిగిందంటే అక్కడ త్వరలో ఎయిర్ షో నిర్వహించబోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదో గాలిపటాల పండుగలా కాకుండా ఎయిర్ షో నిర్వహించి అందులో స్థానికులకి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ షో ఎంజాయ్ చేసేలా తగిన ఏర్పాట్లు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా పారా మోటరింగ్, స్కై డ్రైవింగ్, హాట్ ఎయిర్ బెలూన్ మరియు ఆర్సీ డ్రోన్స్ లాంటి ఎయిర్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ ను మహబూబ్ నగర్ పట్టణం వేదికగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో ఇలాంటి పారా మోటరింగ్ ఎయిర్ స్పోర్ట్స్ మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమయ్యేవి. జాతీయ స్థాయిలో ఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. పారా మోటరింగ్ స్పోర్ట్స్ కు మహబూబ్ నగర్ పట్టణం ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. ఈ స్పోర్ట్స్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 నుంచి 17 వరకు సుమారు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో దేశంలోని ప్రముఖ పారా మోటార్ క్రీడాకారులు పాల్గొంటారు. థాయిలాండ్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ పారా మోటరింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని కాంస్య పథకం సాధించిన టీం సభ్యులు పాల్గొంటారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా వలసలకు పెట్టింది పేరుగా గత ప్రభుత్వాలు నిలిపాయి. నేడు శరవేగంగా మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఎయిర్ షోలు జరగడం వల్ల గ్రామీణ స్థాయి యువతకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇండియాలో కూడా ఎక్కడ జరగలేదు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. దానికి పరేడ్ గ్రౌండ్లో చేద్దామని చెప్పి భావించితే పరేడ్ గ్రౌండ్లో కూడా పర్మిషన్కు వాళ్ళు కూడా ఆటంకాలు చెప్పడం జరిగింది. తర్వాత రూరల్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేద్దాం, రూరల్ ఏరియాలో కూడా ఈ అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అందుబాటులో ఉండేట్టు చేయాలని చెప్పి మరి ఒక 3-4 కలెక్టర్లను సంప్రదిస్తే మహబూబ్నగర్ కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను అన్ని ఏర్పాటు చేస్తా, ఉమ్మడి జిల్లా ప్లస్ పక్కన కూడా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు అతి సమీపంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కనుక అక్కడ ఏర్పాటు చేస్తే 2-3 రాష్ట్రాలకు కూడా తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నట్టు ఇమీడియట్గా పబ్లిసిటీ అవుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది కనుక ఆ ప్రాంతాల్లో పెట్టినట్లయితే బాగుంటుంది, నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి గౌరవ కలెక్టర్ వెంకటరావు గారు, దాంతో ఇమీడియట్గా సుకుమార్ గారు గత నెల రోజులుగా ఆ ప్రాంతాల్లో పర్యటించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 15 దేశాల నుంచి ప్రతినిధులు, అంతకుముందు థాయిలాండ్లో జరిగింది, థాయిలాండ్లో కూడా చాలా దేశాల వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. అక్కడ ఇప్పుడు 15 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో మొట్టమొదటిసారిగా పారా మోటరింగ్, స్కై డ్రైవింగ్, హాట్ ఎయిర్ బెలూన్స్ మరియు ఆర్సీ డ్రోన్ లాంటి ఎయిర్ స్పోర్ట్స్ జాతీయ ఛాంపియన్షిప్ను మహబూబ్నగర్ టౌన్ వేదికగా ఇలా ఏర్పాటు అవుతున్నందుకు 13 తారీఖు నుంచి 13 నుంచి 17 తారీఖు వరకు కంటిన్యూగా ఈ జాతీయ స్పోర్ట్స్ అక్కడ నిర్వహిస్తున్నందుకు టూరిజం డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో అక్కడ ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మజ్లిస్ పార్టీ గుజరాత్ లో కూడా పోటీ చేయడానికి సమాయత్తం అవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న పార్టీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఎంఐఎం పార్టీ అంటోంది. అందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేయడానికి ప్లాన్ సిద్ధమైంది. देखिए, पिछले कई सालों से एमआईएम पार्टी को गुजरात की आवाम चाहती थी कि गुजरात में भी एमआईएम पार्टी आए, और आए दिन हमें वहाँ के जो लोग हैं वो संपर्क में थे. असदुद्दीन अवैसी साहब के पास गुजरात के कई लोग जाते हैं और यही कहते थे कि एमआईएम पार्टी ने गुजरात में भी आना चाहिए. अब हमने फैसला किया है कि जो भारतीय ट्राइबल पार्टी है, बीटीपी पार्टी, छोटू भाई वसावा जी की, उनका और असद साहब की बातचीत हुई है और दोनों ने तय किया है कि आने वाले चुनाव के अंदर एआईएमआईएम पार्टी और बीटीपी पार्टी गुजरात की, ये दोनों मिलकर साथ में इलेक्शन लड़ेंगे. इस ताल्लुक से असद साहब ने मुझे आदेशित किया है, उन्होंने मुझे बताया है कि आप गुजरात जाए
और बीटीपी पार्टी के जितने भी वरिष्ठ नेता हैं उन लोगों के साथ बातचीत करे और आगे की क्या रणनीति रहेगी, किस तरह से हम चुनाव साथ में मिलकर लड़ेंगे, इस बारे में एक प्राथमिक बातचीत करने के लिए मैं स्वयं अगले कुछ दिनों के अंदर मैं गुजरात जाऊंगा और गुजरात में जाकर वहां के लोगों से हम बातचीत करेंगे, वहां की आवाम के साथ संपर्क बनाएंगे और बीटीपी के साथ हम जिस तरह का चुनाव गठबंधन करने जा रहे हैं उसके बारे में प्राथमिक जानकारी लेकर हम अपनी रिपोर्ट असद साहब को पेश करेंगे। बीजेपी के साथ लड़ाई रहेंगी आपकी? देखिए, स्वाभाविक है कि हम जहां जहां पर भी जाना चाह रहे हैं या चुनाव लड़ना चाह रहे हैं, हम चाहते हैं कि एक ऐसा गठबंधन बने कि जिससे हम मिलकर भारतीय जनता पार्टी को हरा सके। आज इस देश के अंदर भारतीय जनता पार्टी को हराना बहुत जरूरी हो गया है, इसीलिए जितनी भी छोटी बड़ी पार्टियां हैं सब एक साथ मिलकर अगर आते हैं तो यकीनन हम भारतीय जनता पार्टी को हरा सकते हैं। भारतीय जनता पार्टी के इस गुमान में है कि गुजरात उनका गढ़ है। अब उस गढ़ के अंदर हम भी आ रहे हैं और हम देखेंगे कि हम भारतीय जनता पार्टी को किस तरह से वहां पर चुनौती देकर उन्हें वहां पर हरा सकते हैं। वहां पर भी रहेंगी आप? देखिए, आज देश का माहौल जिस तरह से है उस माहौल को देखते हुए लोगों का यही सोच एक बन गई है कि हम भारतीय जनता पार्टी को कैसे हरा सके और लोगों ने एक मन बना लिया है। आप देखेंगे कि हम जब बिहार के अंदर गए तो बिहार के अंदर भी एमआईएम पार्टी को लोगों ने एक्सेप्ट किया, बहुत अच्छे तरीके से वहां पर हमें जीत मिली। हैदराबाद के नगर निगम के चुनाव जब आए तो आप वहां पर देखे होंगे कि भारतीय जनता पार्टी ने पूरी ताकत झोंकने के बावजूद भी एमआईएम पार्टी को वो कमजोर नहीं कर सके। तो हमारा ये कहना है कि अब हम देश के दूसरे इलाकों के अंदर जाएंगे, जैसा असद साहब ने पहले भी ऐलान कर दिया है कि हम पश्चिम बंगाल जाएंगे, उत्तर प्रदेश जाएंगे। तो ये समझता हूं कि गुजरात में जाना एक बहुत बड़ा अहम फैसला है और गुजरात की जनता की आवाज के ऊपर हम वहां पर जा रहे हैं, क्योंकि वहां की आवाम खुद चाहती है कि गुजरात में भी एमआईएम पार्टी ने आना चाहिए। హైదరాబాద్ ప్రజలకి కరోనా అంటే అస్సలు భయం లేదు. గతంలో లాగానే ఏడాది క్రితం హైదరాబాద్ లో పెళ్లిళ్ళు ఎలా జరిగాయో ఇప్పుడు కూడా అలాగే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఈసారి పెళ్లిల్లో ముఖ్యంగా బాగా ఆకట్టుకునే దృశ్యం ఏంటంటే షేర్వాణి డ్యాన్స్. షేర్వాణి డ్యాన్స్ చేస్తూ పెళ్లిల్లో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. काले हजूर की तो करती दुआओं जैसी हम दुआ भी रो रखे हैं गाली आपका क्या होगा जनाब अली आपका क्या होगा। अपना तो खून पानी जीना माना बेमानी, अपना तो खून पानी जीना माना बेमानी, वक्त वक्त हटा देखी पानी आपका क्या होगा आपका जैसे ऐसे या वैसे कट जाएगी आपका क्या होगा आपका क्या होगा।
ఫోన్లో మీకు ఏమన్నా అప్పు కావాలంటే మేము మీకు అండగా ఉండి కావాల్సినంత అప్పు ఇప్పిస్తామని వరుసగా అదే అడ్వకేట్ ఛార్జీలు అని ప్రాసెసింగ్ ఫీ అని రకరకాల పేర్లు చెప్పి విపరీతంగా దోచుకుంటున్నారు. జనరల్ గా ఒక లోన్ ఇవ్వాలంటే ఫిజికల్ గా వెరిఫికేషన్ కు వస్తారు, అది సాధారణంగా జరిగే పద్ధతి. అలా కాకుండా ఫోన్ లో కొంత డబ్బు వేయమని చెప్తుంటే అది పక్కా సైబర్ క్రైమ్ కిందకే లెక్క. అలాంటి కేసులు కనుక మీరు ఫేస్ చేసినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపండి. ఇప్పుడే వేస్తున్నా. హలో, లోన్ వచ్చిందా? సార్ మీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 14,500 రూపీస్ అగ్రిమెంట్ ఫీ పే చేయాలి, విచ్ ఇస్ రిఫండబుల్. సరే, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. హలో, లోన్ వచ్చిందా? సార్ నెక్స్ట్ 25,000 రూపీస్ ఇన్సూరెన్స్ ఫీ పే చేయాలి, విచ్ ఇస్ ఆల్సో రిఫండబుల్. హలో సార్ అడ్వకేట్ ఫీ 40,000 రూపీస్ పే చేయాలి సార్, అడ్వకేట్ ఫీజా? విచ్ ఇస్ రిఫండబుల్. సార్ నెక్స్ట్ 6 months అడ్వాన్స్ ఈఎంఐ పే చేయాలి సార్, 62,500 రూపీస్, విచ్ ఇస్ రిఫండబుల్. హలో సార్ ట్యాక్స్ అమౌంట్ 32,500 రూపీస్ పే చేయాలి, దట్ ఈస్ ఆల్సో రిఫండబుల్. అరే తీసుకోని లోన్ కి ట్యాక్స్ అమౌంట్ ఏంటి? ఇన్సూరెన్స్ అంటావు, అడ్వకేట్ ఫీజు అంటావు, అదంటావు ఇదంటావు. నువ్వు ఇచ్చే 5 లక్షల లోన్ గురించి నేను బయటకి 2 లక్షలు అప్పు తెచ్చినా, నా పైసలు నాకు ఇచ్చేసాయి. లోన్ వద్దేమొద్దు నాకు. హలో 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 చూశారు కదా, లోన్ ఇస్తామని చెప్పి మనతోనే డబ్బులు ఇలా కట్టించుకున్నారు. లోన్ ఇచ్చేవారు ఎప్పుడు పర్సనల్ వెరిఫికేషన్ కోసం వస్తారు, కానీ ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమనరు. తెలియని వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు వేయకండి. ఎవరైనా ఫోన్ చేసి లోన్ ఇస్తామని చెప్పి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమంటే అది వెంటనే సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. సైబర్ క్రిమినల్స్ నుంచి దూరంగా ఉండండి. కాంటాక్ట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్.